See, God tests us to see whether we want His praise and His approval or man's praise and man's approval. దేవుడు మనల్ని హర్షించేది, దేవుడు మనల్ని అంగీకరించేది కోరుతున్నావా, లేకుంటే మనుషులు మెచ్చుకునేది, మనుషులు అంగీకరించేదని మనం కోరుతున్నామా? In other words, do I want to please God or I want to please man? వేరే మాటల్లో చెప్పాలంటే నేను దేవుడిని సంతోషపెడుతున్నానా, మనుషుల్ని సంతోషపెడుతున్నానా? Like I told you the other day in the office, your boss may tell you to do something wrong. మరి మీకు చెప్పినటువంటి రీతిగా ఆఫీసులో ఒకవేళ మీ అధికారి నేను ఏదో తప్పు చేయమంటాడు. Now you have a choice. ఇప్పుడు మీకు ఒక ఎంపిక చేసుకోవాలి ఏర్పాటు. Shall I please my boss or shall I please God? నా అధికారిని సంతోషపెట్టాలా, దేవుడిని సంతోషపెట్టాలా? There was one person who asked me this question. ఒక వ్యక్తి సార్ నన్ను ఈ ప్రశ్న అడిగారు. He said, Brother Zach, I work in an office. మరి సోదరుడు జాక్ గారు, నేను ఆఫీసులో పనిచేస్తున్నాను. And the phone rings. ఆ ఫోన్ వస్తుంది. I pick it up. నేను ఆ ఫోన్ తీసుకుంటాను. And they ask for the boss. మా అధికారి గురించి వాళ్ళు అడుగుతారు. And the boss is sitting there. మా బాస్ ఏమో అక్కడ కూర్చున్నాడు. I said, tell them I'm not here. మా బాస్ అంటాడు, నేను లేనని చెప్పంటాడు. So I'm a Christian. What shall I say? మరి క్రైస్తవుడిని ఏం చెప్పాలి ఇప్పుడు? What will you say? ఏం చెప్తారు మీరు? So he asked me, Brother Zach, what will you do? He asked me, what will you do? సహోదరుడా, నేను ఏం చేయాలనుకుంటున్నాను? I said, I'll put the phone down. నేను ఫోన్ పెట్టే కింద. And it'll ring again. మళ్ళా ఫోన్ మళ్ళా రింగ్ అవుతుంది. I know it's the same person. అదే వ్యక్తి అని తెలుసు. So I'll tell him, please ask somebody else to take the phone. Don't ask me to take this phone. నన్ను అట్లా చెప్పమని అడుగుతుంది, వేరే వాళ్ళు ఏమన్నా ఫోన్ తీసుకోమన్నాడు. I'll say, sorry sir, I can't say that. అయ్యా నేను అది చెప్పలేను అట్లా. I'm a Christian. నేను క్రైస్తవుడు. Please forgive me, but I can't tell a lie. దయచేసి నాకు క్షమించండి, నేను అబద్ధం చెప్పలేను. Please ask somebody else to do that. మరి ఎవరు నా ఫోన్ తీసుకునేదో చెప్పమన్నాడు. He may not give me a promotion. ఒకవేళ ఆ అధికారి నీకు ప్రమోషన్ ఇవ్వకపోవచ్చు. I want to please God. నేను దేవుడిని సంతోషపెట్టగలుగుతున్నాను. I don't want to please him. ఆయన్ని అధికారిని సంతోషపెట్టడం నాకు ఇష్టం లేదు. Who is the father of lies? అబద్ధములకు తండ్రి ఎవరు? Satan. సాతాన్. Who is the mother of lies? మరి అబద్ధానికి తల్లి ఎవరు? You. నువ్వే. See, you cannot have a child without father and mother. తల్లి తండ్రి లేకుండా బిడ్డ పుట్టాడు కదా. Isn't that right? అంతే కదా. Can father alone have a child? మరి తండ్రికి ఒకడికే బిడ్డ పుట్టాడా? No. కాదు, లేదు. The father is looking for a mother. మరి తండ్రి తల్లి కోసం చూస్తున్నాడు. And so Satan is looking for a mother somewhere. కనుక తల్లి అక్కడ సాతాను తల్లి గురించి చూస్తున్నాడు. I found one mother. సరే, ఒక తల్లి కనపడింది. I'll produce one lie. ఇప్పుడు ఒక అబద్ధాన్ని ఉత్పత్తి చేస్తాడు. So don't become a mother. కనుక మీరు అబద్ధానికి తల్లి lie. అబద్ధం చెప్పదు. I say, I don't want to become a mother of a lie. నేను ఒక అబద్ధానికి తల్లిగా ఉండడం నాకు ఇష్టం లేదు. Because I know the father is the devil. ఎందుకంటే నాకు తెలుసు అబద్ధానికి తండ్రి అపవాది. So I don't want to tell a lie. కానీ అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. I know brothers who lost their job because they told the boss, I'm sorry, I can't tell a lie anymore. వాళ్ళ పై అధికారితో నేను ఏమాత్రం అబద్ధం చెప్పలేనని చెప్పినందువల్ల వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళని కూడా నేను ఎరుగుతాను. But God gave them a better job. అయితే దేవుడు వాళ్ళకి మరి శ్రేష్టమైన ఉద్యోగాలు ఇచ్చాడు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, if you honor me, God says, I will honor you. మీరు నన్ను కనపరిస్తే నేను మిమ్మల్ని కనపరుస్తానని దేవుడు చెప్తాడు. That is a wonderful verse. అది ఎంతో అద్భుతకరమైన మాట. 1 Samuel chapter 2. మొదటి సమూయేలు 2వ అధ్యాయం. That is a verse you must all remember. మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట. I have been greatly encouraged by that verse in my life. నా జీవితంలో ఈ వచనం ద్వారా నేను ఎంతో ప్రోత్సాహపడ్డాను. 1 Samuel chapter 2 verse 30. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం. The last part. చివరి భాగం. The Lord says, those who honor me I will honor. నన్ను కనపరచువారిని నేను కనపరచుదునని ప్రభువు. Just one small phrase. అది చిన్న మాట. Please keep it before you all your life. దయచేసి మీ జీవితకాలం అంతట్లో మీ ముందు పెట్టుకోండి. The Lord says, those who honor me I will honor. ప్రభువు అంటున్నాడు, నన్ను కనపరచువారిని నేను కనపరుస్తాను. From the time I was 19 years old, నాకు 19 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి I had a great desire when I was born again to honor God. నేను తిరిగి జన్మించిన తర్వాత దేవుని కనపరచాలని గొప్ప కోరిక ఉండేది. And I took this verse seriously. ఈ వచనాన్ని నేను చాలా తీవ్రంగా తీసుకున్నాను. I said, Lord, I'll honor you, you honor me. ఓ ప్రభువా, నేను నిన్ను కనపరుస్తాను, నీవు నన్ను కనపరచు. And 40 years ago when I came out to full time work, 40 సంవత్సరాల కిందట నేను పూర్తి సమయం సేవ కొరకు బయటకు వచ్చినప్పుడు I saw so many full time workers around me who were running after rich people for money. నేను చూశాను నా చుట్టూ ఉన్నటువంటి అనేక మంది పూర్తి సమయాన్ని సేవ చేసేటటువంటి వాళ్ళు డబ్బు కోసమే ధనవంతులకు పరిగెత్తారు. I said, Lord, I'll never go after any rich person for money. నేను ప్రభువా, నేను ఎప్పుడు ఏ ధనికుల వెంట నేను వెళ్ళను. They used to write letters to American organizations to get money. అమెరికాలో ఉన్నటువంటి సంస్థలకు ఉత్తరాలు రాసి డబ్బుల కోసం అడిగేవారు. I said, I'll never do that. నేను అది ఎప్పుడు చేయను. I'll never in my life I never wrote a letter to anybody about my work or my ministry or any such thing. నా జీవితంలో నా పని గురించి గాని, నా పరిచర్య గురించి గాని, నా అక్కర్ల గురించి గాని ఎవరికి ఏ ఉత్తరం ఎప్పుడు రాయలేదు. I have never sent photograph of my work or ministry anywhere in the world. మరి నా పని గురించి గాని, నా పరిచర్య గురించి గాని ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఏ ఫోటో పంపలేదు. I don't even send report of my work. నా పని గురించినటువంటి రిపోర్టులు కూడా పంపను. Because somebody will think I'm asking for money. ఎందుకంటే ఎవరు అనుకుంటారు ఏదో డబ్బు అడుగుతున్నారని అనుకుంటారు. I don't want any money. నాకు ఏ డబ్బు అక్కర్లేదు. I want to please God. నేను దేవుడిని సంతోషపెట్టాలంతే. I want to honor God. నేను దేవుడిని కనపరచుకోరుతున్నాను. You make that a principle in your life. మీ జీవితంలో ఈ నియమాన్ని మీరు ఎంపిక చేసుకుంటారు. I used to teach my children when they went to school. మరి పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను even if everybody in your class is copying and cheating, you don't copy. మీ క్లాసులో ఉన్న పిల్లలందరూ కూడా కాపీయింగ్ చేస్తూ ఉండొచ్చు, చీటింగ్ చేస్తూ ఉండొచ్చు, మీరు మాత్రం కాపీ కొట్టకూడదు. Even if you fail, doesn't matter, I'll pay the fees. You sit in the same class next year. పరీక్ష మీరు ఫెయిల్ అయిపోయినా పర్లేదు, వచ్చే సంవత్సరం చదవండి, నేను ఫీజు కడతాను. I never want you to copy. కానీ మీరు పరీక్షలో కాపీ చేయడం నాకు ఇష్టం లేదు.
We must teach our children మన పిల్లలకు నేర్పించాలి. never to cheat in the examination. పరీక్షల్లో ఎప్పుడు కూడా కాపీ కొట్టకూడదు. It is better they fail. ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు. Let them honor God. వాళ్ళు దేవుని కనపరచాలి. And when they grow up, they will learn to honor God as young men and young women. కనుక వాళ్ళు ఎదిగినప్పుడు వాళ్ళు యవన పురుషుడిగా యవన స్త్రీగా ప్రభువుని కనపరచడం నేర్చుకుంటారు. So when you try to please men, మీరు మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు you will dishonor God. మీరు దేవుడిని గణహీనపరుస్తారు. So we have to say, I don't want to please anybody in the world. ఈ లోకంలో ఎవరిని I only want to please God. నేను దేవుడినే సంతోషపెడతాను. God is happy with me. దేవుడు నా విషయంలో Even సంతోషిస్తాడు. if the whole world is unhappy with me, I don't care. ఈ లోకమంతా నా గురించి అసంతోషంగా ఉన్నా నాకేం పర్వాలేదు, పట్టింపు. Many situations we will be tempted by the devil to please some man. చాలా పరిస్థితుల్లో అపవాది చేత మనం శోధించబడతాం ఏదో మనుషులను సంతోషపెట్టాలి. Particularly when children are in school, ప్రత్యేకంగా పిల్లలు స్కూల్లో ఉన్నారు అనుకోండి. that is how our children pick up bad habits in the school. ఈ రీతిగా పిల్లలు స్కూల్లో చెడు అలవాట్లకు లోనవుతారు. Because all children, all school going and college going young girls and boys, they like to be popular. ఎందుకంటే సాధారణంగా స్కూల్కి వెళ్ళేటటువంటి యవనస్తులైనటువంటి ఆడపిల్లలు మగ పిల్లలు వీళ్ళందరూ కూడా ఏదో పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలవాలని కోరుకుంటారు. So all the other young people are doing something wrong. కనుక వేరే ఇతర యవనస్తులు అందరూ ఏదో తప్పు చేస్తుంటారు. And they say, come, you also come. వాళ్ళంటే నువ్వు కూడా రా అంటారు. We are going to see the cinema. ఏ సినిమాకి పోతున్నాం అందరూ అంటారు. Or we are going to take some drink. లేకుంటే ఏదో కొంచెం తాగుదాం వెళ్దాం Or you try the cigarette. లేకుంటే సిగరెట్లు పరీక్ష. Or nowadays even some drugs. ఈ దినాల్లో కొన్ని మత్తు మందులు కూడా తీసుకుంటారు. Come on, try it. సరే నువ్వు కూడా కొంచెం చూడు ఇది ఎలా ఉంటుంది. No, I don't take that. I'm a Christian. లేదు నేను క్రైస్తవునే. They'll make fun of you. What Christian? మిమ్మల్ని చూసి నవ్వుతారా? ఏంటి క్రైస్తవుడు అని? All of us are taking it. మేమందరం దీన్ని తీసుకుంటాం. Come on, join us. రా నువ్వు కూడా రా మాతో చేరండి. You stand there all alone. You stand there all alone. అక్కడ ఒంటరిగా నువ్వు నిలబడిపోతావు. And then after some time, తర్వాత కొంచెంసేపు అంటారు, say what, I'm becoming so unpopular, everybody laughs at me. అయ్యో వీళ్ళందరూ చూసి నన్ను నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, నేను okay, let me join them. కనుక నేను వాళ్ళతో నేను and that is how so many of our young people are being destroyed. ఈ రీతిగా అనేక మంది మన యవనస్తులు ఈ రీతిగా లాగబడి నాశనం అయిపోతారు. Because they are afraid to stand alone. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా నిలబడడానికి భయమేస్తున్నారు. And that is why as parents you must teach your young children, be bold and stand alone. అందుకొరకే తల్లిదండ్రులుగా చిన్న బిడ్డలు యవనస్తులైన మీ పిల్లలకు మీరు నేర్పించాలి, నువ్వు ధైర్యంగా నిలబడు ప్రభు కోసం. Even if you are alone, Jesus is with you. నువ్వు ఒక్కడివే ఉన్నా కానీ యేసు ప్రభు నీతో ఉన్నాడు. In school, be alone. స్కూల్లో ఉన్నాను ఒక్కడిగా ఉన్నా. In college, stand alone. కాలేజీలో ఉన్నా ఒక్కడే నిలబడు. I once asked one of my children, ఒకసారి నా పిల్లల్లో ఒకరిని అడిగాను, in your class how many people cheat in the examination? నీ క్లాసులో ఎంతమంది పరీక్షల్లో కాపీ కొడుతున్నారు, చీటింగ్ చేస్తున్నారు? He says everybody copies except two of us. ఆ అబ్బాయి అన్నాడు, ఇద్దరం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కాపీ కొట్టేశారు పరీక్షలో అన్నాడు. One was my son. ఒకటి నా కుమారుడు. Another was another person from our church only. ఇంకొక అబ్బాయి ఎవరంటే మా చర్చి నుంచి వెళ్ళిన వాళ్ళ పిల్లడే. All the others are copying. మిగతా వాళ్ళందరూ కూడా కాపీ కొట్టేశారు. And these are all Christians. వీళ్ళందరూ క్రైస్తవులు. Once one principal told me, ఒకసారి స్కూల్ ప్రిన్సిపల్ చెప్పారు. He said, Mr. Poonen, I want to tell you something. ఆయన అన్నారు, పూనన్ గారు మీతో సంగతి చెప్పాలి. I was going through the examination hall. నేను ఎగ్జామినేషన్ హాల్లో నేను వెళ్ళి చూస్తున్నాను. 5th standard. 5వ తరగతి క్లాస్. And I saw one child taking one little paper out of the pocket. నేను చూసాను ఒక చిన్న బిడ్డ జేబులో నుంచి చిన్న కాగితం తీసాడు బయట. I caught him. నేను పట్టుకున్నాను. I said, who gave you this paper? ఎవరు ఇచ్చారు నీకు ఈ కాగితం అని చెప్పి అడిగాను. He said, Mummy put it in my pocket. ఆ అబ్బాయి అన్నాడు, మా అమ్మ రాసి పెట్టింది నాకు జేబులో పెట్టింది అన్నాడు. So he said, Mr. Poonen, what shall I do? Even the mothers are teaching their children to cheat. పూనన్ గారు తల్లులు కూడా ఇలా పరీక్షల్లో కాపీలు కొట్టమని సిద్ధం చేసి ఇస్తున్నారు, ఏం చేయాలి నేను అన్నాడు. Our children are studying with such children in the school. స్కూల్లో అట్లాంటి పిల్లల మధ్యలో మన పిల్లలు చదువుతున్నారు. And from school days we have to teach them. స్కూల్లో చదువుకునే దినాల నుండి వాళ్ళకి బోధించాలి. Don't try to please men. మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. Remember what Hagar said? హాగర్ ఏం చెప్పిందో తెలుసా? God, you see me. చూస్తున్న దేవుడు, you are watching me. నీవు నన్ను చూస్తున్నావు. I never want to cheat. నేను ఎప్పుడు ఇంకా మోసం చేయను. I never want to do anything wrong. ఏ తప్పు చేయను. If I fail, I fail. నేను ఫెయిల్ అయినా ఫెయిల్ అయిపోతాను. But I don't want to displease you. అయితే నీకు నేను అసంతోషం కలిగించను. We must teach our children మన పిల్లలకు నేర్పించాలి to stand alone. ఒంటరిగా నిలబడటానికి. It's very important in this day and age. ఈ దినాల్లో ఈ వయసులో ఇది చాలా ప్రాముఖ్యమైనది. To help our children to learn only to please God. దేవుణ్ణి కేవలం దేవుణ్ణి సంతోషపెట్టేట్టుగా పిల్లలు నేర్చుకునేట్టు మనం సహాయం చేయాలి. It doesn't matter if they lose 1 year in school. స్కూల్లో ఒక సంవత్సరం పోయినా పర్వాలేదు. It doesn't matter if they don't get that admission or that job. లేకుంటే పలానా ఉద్యోగంలో వాళ్ళకి దొరకకపోయినా పర్వాలేదు. One day when they stand before the Lord, you will see that God will honor them. ఒక రోజు ప్రభువు ముందు వాళ్ళు నిలబడినప్పుడు మీరు చూస్తారు, దేవుడే వాళ్ళని కనపరుస్తాడు. But not only there, God will honor them on the earth itself. అంతేకాదు భూమి మీద కూడా వాళ్ళని కనపరుస్తాడు. I know so many stories. ఇట్లా నేను అనేకమైనటువంటి సంగతులు కథలు. Young people who honored God. ప్రజలు ఎవరైతే దేవుడిని కనపరిచారో God honored them. దేవుడు వాళ్ళని కనపరిచాడు. Many wonderful stories I've heard in my life. నా జీవితంలో ఇట్లా అనేకమైన అద్భుతకరమైనటువంటి సంగతులు కథలు. So all of you young people especially, కనుక ప్రత్యేకంగా యవనస్తులైన బిడ్డలందరూ you make a decision today. ఇది నాని మీరు తీర్మానం చేసుకోవాలి. I don't want to please any human being. ఏ మనుషుని సంతోషపెట్టడం నాకు ఇష్టం లేదు. I only want to please God. నేను దేవుడినే సంతోషపెట్టగోరుతున్నాను. That is a test. అదొక పరీక్ష. Many situations will come to you. చాలా పరిస్థితులు వస్తాయి నీకు.
Even as a preacher, I am tempted. బోధకునిగా నాకు కూడా శోధన వస్తుంది. Sometimes I am called to preach somewhere. కొన్నిసార్లు ఎక్కడో బోధించడానికి పిలుస్తారు. And then I have to say something very strong. అక్కడ చాలా కొన్ని కఠినమైన సంగతి which చెప్పాలి. I know these people will not like. నాకు తెలుసు ఈ ప్రజలు ఇష్టపడలేదని. And the devil says, అపవాది అంటాడు, don't talk about that. ఆ సంగతి మాట్లాడొద్దు ఇక్కడ. You leave it out. Talk about something else. దాన్ని వదిలిపెట్టేసి ఇంకోటి ఏదో మాట్లాడాడు. But the Holy Spirit says, speak it. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు వాళ్ళు చెప్పాలని. Then I know I am tested there. అప్పుడు నాకు తెలుసు ఇక్కడ నేను పరీక్షించబడుతున్నాను. Do I want to please these people or do I want to please God? నేను ఈ ప్రజలను సంతోషపెట్టాలా దేవుడిని సంతోషపెట్టాలా? I always say, Lord, I never want to please anybody. నేను ఎప్పుడు చెప్తాను, దేవా నేను ఎప్పుడు ఎవరిని సంతోషపెట్టాలి? I only want to please you. నేను నిన్నే సంతోషపెట్టగోరుతున్నాను. And when you live like that, మీరు అట్లా జీవించినప్పుడు God will stand with you all the time. దేవుడు అన్ని సమయాల్లో నీతో నిలబడతాడు. I found that in my life. నా జీవితంలో నేను చూశాను. You can find that in your life. మీ జీవితంలో మీరు చూడగలరు. If you as a young person యవనస్తునిగా మీరు say, Lord, I don't care what my friends say. ఓ ప్రభువా నా స్నేహితులు ఏమన్నా I పర్వాలేదు, only want to please you. నిన్నే నేను సంతోషపెడతాను. You'll find wherever you go, God will be with you. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ దేవుడు మీతో పాటు ఉండటానికి అనుకుంటారు. I found that in 47 years. 47 సంవత్సరాలుగా ఈ సంగతి నేను కనుగొన్నాను. And you will find that. మీరు కూడా దాన్ని కనుగొంటారు. So make this a decision in your life. మీ జీవితంలో ఈ తీర్మానం చేసుకోండి. That you will never seek to please a human being. మీరు ఎప్పుడు ఎప్పటికీ కూడా ఏ మనుషుల్ని సంతోషపెట్టాలని కోరకూడదు. See what testimony Jesus had. యేసుక్రీస్తు ప్రభువు ఎట్లాంటి సాక్ష్యం కలిగి ఉన్నారు చూడండి. Luke chapter 3. లూకా సువార్త 3. When he was being baptized. ఆయన బాప్తిసం తీసుకుంటున్నప్పుడు at the age of 30. 30వ సంవత్సరంలో verse 22. Luke 3:22. లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. A voice from heaven said, "This is my beloved son in whom I am well pleased." ఆకాశం నుండి వచ్చినటువంటి శబ్దము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. That means the father said, "I have looked at his life for 30 years." అంటే తండ్రి చెప్తున్నాడు, పరలోకాల నుంచి 30 సంవత్సరాలుగా నా and I am very happy with him because he has only tried to please me. మరి ఎప్పుడు కూడా నన్ను సంతోషపెట్టడానికే నువ్వు ప్రయత్నం చేసావు. నేను ఈ విషయమే never tried to please anybody else. ఎవరిని కూడా సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయలేదు. See, we can also have that testimony. మనం కూడా సాక్ష్యాన్ని కలిగి ఉండొచ్చు. You don't have to be a preacher. మరి బోధకుడు కావక్కర్లేదు. Let me ask you a question. ప్రశ్న అడుగుతాను. When Jesus was 30 years old at this time of the baptism, యేసుక్రీస్తు ప్రభువారు ఈ బాప్తిసం తీసుకునే సమయానికి 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు how many sermons had he preached? ఆయన ఎన్ని ప్రసంగాలు చేశాడు? 0. ఒక్కడు కూడా లేదు, 0. How many people had he healed? ఎంతమందిని స్వస్థపరిచాడు? 0. ఎవరిని స్వస్థపరచలేదు. How many demons did he cast out? ఎన్ని దయ్యాలను వెళ్ళగొట్టాడు? 0. 0. How many places did he travel? మరి ఎన్ని ప్రదేశాలకు ప్రయాణాలు చేశాడు? Nowhere. ఎక్కడికి వెళ్ళలేదు. He was only in Nazareth the whole time. ఆ సమయం అంతా నజరేతులోనే ఉన్నాడు. And yet God was very happy with him. అయినప్పటికీ దేవుడు ఈయన విషయంలో ఎంతో సంతోషించాడు. Can God be happy with a man who never preaches? అంటే ఎప్పుడు బోధించినటువంటి వ్యక్తిని గురించి కూడా దేవుడు సంతోషిస్తున్నాడు. Never healed a sick person. ఎప్పుడు ఏ రోగిని బాగు చేయలేదు. Never cast out a demon. ఏ దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు. Never traveled anywhere to preach. ఎక్కడికి ప్రయాణాలు చేయలేదు. Always in one place. ఒక్క స్థలంలోనే ఉన్నాడు. Working as a carpenter. ఆయన వడ్లవాని వలె పనిచేస్తున్నాడు. Yes. అవును. God can be happy with such a person. అట్లాంటి వ్యక్తిని గురించి కూడా దేవుడు సంతోషిస్తాడు. It's not a question of whether you preach or heal or any such thing. నువ్వు బోధ చేస్తున్నావా, స్వస్థపరుస్తున్నావా, ఇట్లాంటివి కాదు సంగతులు. What we learn from this verse ఈ వచనం నుంచి మనం నేర్చుకున్నది ఏమిటంటే is that a man may never preach for 30 years and God can be happy with him. ఒకవేళ ఒక వ్యక్తి 30 సంవత్సరాలుగా బోధించకుండా ఉండొచ్చు, కానీ దేవుడు ఆ వ్యక్తి విషయంలో సంతోషిస్తాడు. Even if you never heal one sick person in 30 years, 30 సంవత్సరాలుగా ఒక రోగిని కూడా స్వస్థపరచలేదు, God can be happy with you. దేవుడు నీ విషయంలో సంతోషిస్తాడు. Provided you always seek to please him. నువ్వు ఎల్లప్పుడూ ఆయన సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తావు. So there must have been many times in Jesus' life when he was tempted to please men. అంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో అనేక సందర్భాల్లో మనుషులను సంతోషపెట్టడానికి శోధించబడి ఉండొచ్చు. Some of his relatives. తన యొక్క బంధువుల్లో కొంతమందిని సంతోషపెట్టడానికి he said no. కాదు అన్నాడు. Maybe some of his friends called him somewhere and he said no, I can't come there. ఒకవేళ ఆయన స్నేహితుల్లో ఎవరైనా నేను పిలిచారో పలానా చోటకి వెళ్దామంటే లేదు నేను రాలేను. So never be afraid to say no to your friends. కనుక మీ స్నేహితులకి కాదు రాను అని చెప్పడానికి భయపడదు. And say no, I can't come with you there. లేదు అక్కడ మీతో నేను రాలేను. I want to please God. నేను దేవుడిని సంతోషపెట్టాలి. So that is the area where God will test you many times. అనేక సమయాల్లో దేవుడు ఈ ప్రాంతంలోనే మనల్ని పరీక్షిస్తాడు. And I want to show you one more verse. మరి ఒక వచనం చూపిస్తాను మీకు. How to become a servant of the Lord. దేవుని సేవకునిగా ఎట్లా కావాలి? You think that only somebody who can preach well can be a servant of the Lord? అంటే బాగా ప్రసంగాలు చేసేవాళ్ళు, బోధ చేసేవాళ్ళే దేవుని సేవకులు అవుతారు. I'll tell you how you sisters can be servants of the Lord. సహోదరులు కూడా ఎట్లా దేవుని సేవకులు కాగలరో చెప్తాను. How you young people can be servants of the Lord. యవనస్తులైనటువంటి వాళ్ళు కూడా ఎట్లా మీరు దేవుని సేవకులు కాగలరు. And how you cannot be a servant of the Lord also. అదే సమయంలో దేవుని సేవకులుగా కాలేని పరిస్థితి ఎట్లా వస్తుంది? See Galatians chapter 1 and verse 10. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. Here it says, ఇక్కడ రాయబడింది, if I seek to please men, I cannot be a servant of Christ. నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడినైతే క్రీస్తు దాసుడిని కాకపోదును. Did you hear that? వింటున్నారా ఇది? If you try to please men, it doesn't say you'll be second class servant of Christ. నీవు మనుషులను సంతోషపెట్ట కోరితే నీవు రెండో తరగతికి చెందినటువంటి దేవుని దాసుడు అంటలేదు. You cannot be a servant of Christ. అసలు దేవుని దాసుడు కాలేవు. There is no second class servant of Christ. ఇంకా క్రీస్తుకు దాసుడు కాబట్టి వాళ్ళు రెండో తరగతి లేదు. You are either first class or zero. నీవు ఉంటే మొదటి తరగతిలో ఉంటావు, లేకుంటే 0. If you try to please men,
In 100 years, you will never be a servant of Christ. నీవు మనుషులను సంతోషపెట్టువాడు అయితే 100 సంవత్సరాలైనా గానీ క్రీస్తు దాసుడిగా ఉంటావు. But the opposite is also true. అయితే దానికి వ్యతిరేకమైనది కూడా సత్యమే. If you don't seek to please men, నువ్వు మనుషులను సంతోషపెట్టువాడు, you say, Lord, I only want to please you. నేను నిన్నే సంతోషపెడతాను అనుకుంటే. Many times I have prayed like this. చాలాసార్లు ఇట్లా ప్రార్థన చేశాను. Lord, you can test me. ఓ ప్రభువా, నీవు నన్ను పరీక్షించొచ్చు. Test me. నన్ను పరీక్షించు. I will show you. I only want to please you. మరి నేను నీకు చూపించగలుగుతాను, నిన్నే నేను సంతోషపెడతాను. You bring me into some situation where I'm tempted to please a man. మనుషుని సంతోషపెట్టే పరిస్థితిలోకి నీవు నన్ను తీసుకురా. And test me. నన్ను శోధించు. I will prove to you, I only want to please you. నేను నీకు రుజువుపరుస్తాను, కేవలము నిన్నే నేను సంతోషపెడతాను. Because I want to be your servant. ఎందుకంటే నేను నీ దాసుడిగా ఉండగలను. I don't want to be the servant of a man. మనుషుని యొక్క దాసుడిగానే ఉన్నాను. So you can be a servant of God too. మరి మీరు కూడా దేవుని దాసుడిగా ఉండగలరు. Just follow this simple rule. సామాన్యమైనటువంటి నియమాన్ని I will never seek to please any man. నేను ఏ మనుషుల్ని సంతోషపెట్టడానికి నేను I will never say anything to please men. మనుషుల్ని సంతోషపెట్టే మాట I will never do anything to please men. మనుషుల్ని సంతోషపెట్టేది ఏది చేయను. I will only seek to please my God. నా దేవుణ్ణి మాత్రమే నేను సంతోషపెట్టేవాడిగా. And those who love God will be happy with me. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళే నా విషయంలో సంతోషిస్తారు. Those who don't love God won't be happy with me. దేవుణ్ణి ప్రేమించినటువంటి వాళ్ళు నా విషయంలో సంతోషించరు. You know, the Bible says that all the Old Testament prophets, people hated all of them. మరి చూడండి, బైబిల్ చెప్పేది ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరినీ కూడా మనుషులు ద్వేషించారు. Every prophet, ప్రతి ప్రవక్తను ద్వేషించారు. was hated, ద్వేషించారు, despised, తృణీకరించారు, persecuted. హింసించారు. You know why? ఎందుకో తెలుసా? You read in the Old Testament many stories like పాత that. నిబంధనలో చదవండి, అనేకమైన సందర్భాలు ఉన్నాయి. The kings used to lock them up రాజులు వాళ్ళని చెరసల్లో వేసి తాళాలు వేసేవారు. because they would never say things to please the king. ఎందుకంటే రాజుకు సంతోషపెట్టే మాటలు చెప్పేవారు కాదు వాళ్ళు. But you read in the Old Testament, all the false prophets were there. అయితే పాత నిబంధనలోనే అబద్ధ ప్రవక్తలందరూ ఉన్నారు కదా. They always said whatever the king liked to hear, they would say. వాళ్ళందరూ కూడా రాజు ఏం చెప్తే సంతోషిస్తారో అవి చెప్తూ ఉండేవారు. You read once, there was a prophet called Micaiah. మేకా అనేటటువంటి ప్రవక్త కొన్నాడు. And Ahab and Jehoshaphat were going to battle. ఆహాబు యెహోషాపాతు వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు. And they called all the prophets false prophets. వాళ్ళు అబద్ధ ప్రవక్తలందరినీ పిలిచారు. Yeah, say, what is God saying? Will we win in the battle? సరే, దేవుడు ఏమంటున్నాడు? మేము యుద్ధంలో జయిస్తామా? And all the prophets, yes, praise the Lord. God says you will all win in the battle. అబద్ధ ప్రవక్త అన్నారు, ఓ దేవుని స్తోత్రం, మీరందరూ కూడా యుద్ధంలో జయం పొందుతారన్నారు. And Jehoshaphat said, no, none of these fellows they are just buttering me because they are afraid. యెహోషాపాతు అన్నాడు, లేదు వీళ్ళందరూ ఏదో మనల్ని చెట్టెక్కిస్తున్నారు, మళ్ళీ పొగుడుతున్నారు, వీళ్ళ మీద నాకు నమ్మకం లేదన్నాడు. He asked Ahab, isn't there any true prophet here? ఆహాబుని అడిగాడు, ఇక్కడ ఎవరైనా నిజమైన దైవ ప్రవక్త లేడా? Yeah, Ahab said there's one fellow called Micaiah, but always he says something against me only. అప్పుడు ఆహాబు అన్నాడు, మేకా అని ఒకడు ఉన్నాడు, ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు అన్నాడు. So I didn't call him. అందుకే నేను పిలవలేదన్నాడు. Jehoshaphat said, call him, we must hear him. యెహోషాపాతు అన్నాడు, ఆయన పిలువు, ఆయన ఏం చెప్తాడు వినాలి. So they sent one servant to Micaiah. ఒక దాసుని పంపించారు మేకా దగ్గర. And he came and told Micaiah, ఆయన వచ్చి చెప్పాడు, all the prophets are saying they'll win. You also say the same thing. ఈ ప్రవక్తలందరూ కూడా మేము జయం పొందుతామని చెప్తున్నారు, నువ్వు కూడా అదే చెప్పాడు. He said, no. ఆయన లేదు, Whatever God tells me, I'll say. దేవుడు ఏం చెప్తే అదే చెప్తాను. So he went and told them. కానీ వెళ్ళి చెప్పాడు, You'll be defeated. మీరు ఓడిపోతారన్నాడు. The king got so angry, he said, lock him up in the jail. రాజుకి ఎంత కోపం వచ్చిందంటే వీడిని తీసుకెళ్లి చెరసాలలో పెట్టి బంధించండి అన్నాడు. These were the men of God in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి దైవజనులు ఎట్లాంటి You వాళ్ళు? can be one like that. మీరు కూడా అట్లాంటి వాళ్ళు కావచ్చును. If you make one decision, మీరు ఒక తీర్మానం చేసుకుంటే, king or beggar, I will never try to please any man. రాజు కావచ్చు, భిక్షగాడు కావచ్చు, నేను ఎప్పుడు ఏ మనిషి